తెలంగాణ రాష్ట్ర కుమ్మర బోనాల జాతర సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణం నుండి భారీగా తరలి వెళ్లిన కురుమ సంఘం నాయకులు మహిళలు శ్రీ 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 కనకాల కట్ట మైసమ్మ అమ్మవారి కుమ్మరుల తొలి బోనం జాతర। ఈ కార్యక్రమంలో కుమ్మరి రమేష్ బాబు సంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, దొడ్ల శివయ్య సదాశివపేట పట్టణ అధ్యక్షుడు, దొడ్ల మల్లయ్య సదాశివపేట గౌరవ అధ్యక్షుడు, అశోక్, మల్లేశం, యాదగిరి, లింగమయ్య, చంద్రకళ, కుర్మ సంఘ నాయకులు పాల్గొన్నారు। దగ్గరికి రండి। సంఘం ఉందని చెప్పేసి మన రమేష్ బాబు వాళ్ళందరూ కలిసి ఈ హాస్పిటల్ ఇంతమంది ఉన్నారు, మన సంఘంకు మన కుమ్మరి బోనాలు ఫస్ట్ బోనం మన గోల్కొండ బోనాలు మనయ్య అని చెప్పేసి మాకు తెలియడం జరిగింది। ఇప్పటి సదాశివపేటలో ఈ పాటికి 3 సంవత్సరాల నుంచి ఇలాగే జరుగుతున్నది, కొనసాగుతున్నది। కాబట్టి సదాశివపేట ఇంత పట్టుదల ఉండదని చెప్పేసి రమేష్ బాబు వాళ్ళ స్టేట్ లీడర్ సందర్భంగా మేము కూడా కలిసికట్టుగా పని చేసుకుంటూ మా మహిళలందరికీ, మా ఆడపడుచులకు అందరికీ చెప్పడం జరిగింది। ఇట్లా చేసుకుంటూ పోతే మనకి కూడా మంచిగా ఉంటుంది। ఇది మనకు గుర్తింపు, పెద్ద గుర్తింపు మా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లోపల మన గుర్తింపు ఇది కుమ్మరి బోనాలు అని చెప్పేసి వీళ్ళు మాకు చెప్పారు మన స్టేట్ లీడర్ అందరు కలిసి। సరే మాకే తెలియకుండా ఇది మంచి పని చేశారని చెప్పేసి మేము గౌరవించినాము। అదేవిధంగా ఎప్పటికీ ఇలా కొనసాగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము। మా లీడర్ కూడా మాకు సహకారం చేస్తున్నారు మంచిగానే, దాన్ని ధన్యవాదం తెలియజేసుకుంటున్నాను। నమస్కారము।
మేము హైదరాబాద్ గోల్కొండ రాష్ట్ర తెలంగాణ బోనాలు ఫస్ట్ బోనం కాబట్టి మేము కుమ్మర్లో చేయాలన్నారు. అందుకనే గోల్కొండకు వెళ్తున్నాము. ప్రతి సంవత్సరం వెళ్తున్నాము. ఇప్పుడు 3వ సంవత్సరము. చాలా విజయవంతంగా అవుతున్నది. మాకు కూడా సపోర్ట్ చేస్తున్నారు రమేష్ అన్న వాళ్ళు. మా సంఘం నుంచి అందరం మహిళలు కలిసి వెళ్తున్నాం. కనకాల కట్టమైసమ్మ దగ్గరికి కూడా వెళ్తాము. అక్కడ దోషంగా ఉంది. మేము తెలంగాణ బోనాలు మేము తీసుకెళ్తున్నాం. కలకాల కట్టమైసమ్మకు 3 సంవత్సరాల సంది మహిళలందరినీ తీసుకొని మాకు కుల సంఘం దగ్గర వలన తీసుకెళ్తున్నారు. మేము తీసుకుపోతున్నాము. మేము బోనాలకే తీస్తున్నాం. నమస్తే అందరికీ. నమస్కారం, అందరికీ జై శ్రీరామ్. ఈరోజు శ్రీ 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 జగదాంబిక అమ్మవారు గోల్కొండ మరియు శ్రీ 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 కనకాల కట్టమైసమ్మ లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర 516 బోనాలతోని మేము ఊరేగింపు చేస్తున్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్ర కమిటీ తెలంగాణ కుమార శాలివాహన సంఘం పిలుపు మేరకు ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుపుకుంటున్నాం. ఇది 8వసారి కనకాల కట్టమైసమ్మ దగ్గర జగదీష్ మందిర్ నుండి 3 కిలోమీటర్లు ర్యాలీగా వెళ్తూ అక్కడ బోనాలను అమ్మవారికి సమర్పిస్తాం కనకాల కట్టమైసమ్మ కాడికి. అదేవిధంగా మొట్టమొదలు 5 గంటలకే ఉదయం 5 గంటలకే గోల్కొండ అమ్మవారికి అంటే జగదాంబిక అమ్మవారు గోల్కొండ అక్కడ రామన్కోల్ వాళ్ళు గోల్కొండ నవాబు ఉన్నప్పటి నుండి కూడా ఆయన నవాబు ఉన్నప్పటి నుండి కూడా ఈ ఆనవాయితీ ఉంది. కాబట్టి ఈ కుమ్మర్లకి ప్రత్యేకంగా తొలి బోనం కుమ్మర్లది అని చెప్పేసి 8 సంవత్సరాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇది చేస్తున్నాం. అదేవిధంగా సదాశివపేట నుండి ప్రతి సంవత్సరం అంటే ఇది 3వ సంవత్సరం. ఈ 3వ సంవత్సరం లోపల 51 బోనాలు మా సదాశివపేట మా చెల్లెమల్లిలంతా మాతలంతా బోనాలు అక్కడ ఎత్తుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. దుర్గమ్మ గుడి కాడ నుండి మనకు ఈ మొదలు మేము గోల్కొండ బోనాలకు వెళ్తున్నాం ఇప్పుడు. అదేవిధంగా అక్కడ నుండి గోల్కొండ బోనాలను ముగించుకొని కనకాల కట్టమైసమ్మ వారికి బోనం సమర్పించడానికి వెళ్తున్నాం. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అందరూ కూడా ఈ తొలి బోనం మట్టి కుండలనే బోనం చేయాలని ఒక ఉద్దేశం అది. మట్టి కుండల బోనం చేస్తే అమ్మవారికి నైవేద్యం ఎక్కుతుంది, అమ్మవారికి శ్రేష్టం. వేరే ఇత్తడిలో కానీ రాయిలో కానీ బంగారం బిందెలో పెడితే అరిష్టం అవుతుంది రాష్ట్రానికే. కాబట్టి ఈ రాష్ట్రమే కాకుండా దేశ ప్రజలందరూ కూడా ఈ మట్టి పాత్రలనే వాడాలి, మట్టి కుండలనే బోనం చేయాలని ప్రజలందరికీ తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నా. జై శ్రీరామ్.